చేస్తాడు అది కూడా షార్ట్ వీడియో మీకు ఎవరికైనా నెంబర్ ఇచ్చి నేను పంపిస్తాను. నా నెంబర్ ఉంది మీ దగ్గర 566 ఇవాళ తహసీల్దార్ ఆఫీస్ షామీర్పేటలో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మువ్వా శేషగిరిరావు అనేసి పెద్ద మనిషి ఆయనకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది లాల్గడి మలక్పేట్ విలేజ్ లిమిట్స్లో. ఆ ల్యాండ్కి సంబంధించి గాను దాన్ని ధరణిలో అప్లోడ్ చేయడానికి మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 lakhs తీసుకున్నారు. షూరిటీ కింద 20 lakhs చెక్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. తహసీల్దార్ గారు 20 lakhs చెక్ తీసుకొని పెట్టుకున్నారు. సో ఇవాళ 10 lakhs ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉంది సార్ లాల్గడి మలక్పేట్ విలేజ్ అండి, షామీర్పేట. ఎన్ని ఎకరాల ల్యాండ్ సార్? 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇంకేమైనా బినామీలు అట్లా ఏమైనా తెలుసా సార్? హౌస్ సెర్చ్ చేస్తున్నామండి, వెరిఫై చేయాలి. ఎక్కడ సార్ హౌస్? ఇక్కడ మన దగ్గరలో ఉంటుంది అన్నారు. ఓకే రోజు మీరు ఇన్ఫార్మ్ వాళ్ళకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అర్థమవుతుంది, కొద్దిగా మనశ్శాంతి ఈయనే పెట్టింది వీడియోస్. సార్ గుంటూరు జిల్లా నిడుపురాల గ్రామం. నేను లాల్గాడి మలక్పేటలో 2006 సంవత్సరంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాను త్రూ సేల్ డీడ్. అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ వేరే వారికి ఇచ్చేసాం. నా పేరు 29 ఎకరాలు. 2013లో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇష్యూ చేశారు. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చాను నేను. 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వాడు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని. ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్గా. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిన ఇస్తామని. దానికి చెక్ అని జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి పెట్టారు. వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వరకు. డ్రైవర్ పేరు ఆయన పేరు బద్రి. డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. డైరెక్ట్ ఎంఆర్ఓ గారు తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నా? ఆఫీసులో హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు 1 year బ్యాక్. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20 చెక్ ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్. ఓకే.